అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ సమ్మర్ సెలవులకైతే నేను ఊరు రావడం జరిగింది. ఇక్కడ చిన్నపిల్లలతో చాలా హ్యాపీగా ఇలా గడిచిపోతుంది. ఇలా అందరం ఉన్నాం కాబట్టి ఏదో స్నాక్స్ చేస్తే బాగుంటుందని ఈరోజైతే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే గోరుమిటికలు అయితే చేస్తున్నారు. దీని పేరు గోరుమిటికలు అంట. కానీ వేరే ఏదో నేనైతే గవ్వలు అని నాకు తెలిసి అనేవాళ్ళు, కానీ ఇవి ఇక్కడ గోరుమిటికలు అంటారట. దీనికి ముందుగా కావాల్సింది 1 కేజీ గోధుమ పిండి. మీకు కావాలంటే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే గోధుమ పిండి ఇచ్చేస్తున్నాము, కేజీ గోధుమ పిండి. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తింటాం కాబట్టి మైదా అంత మంచిది కాదు కాబట్టి మేమైతే ఎక్కువ గోధుమ పిండి ఇచ్చేస్తున్నాము. కేజీ గోధుమ పిండికి కేజీ గోధుమ నూక అనమాట. రవ్వ వేసుకోవాలి. ఒక అర కేజీకి తక్కువ, అంటే పావు కేజీ ఉంటుంది మైదా వేసామన్నమాట. ఈ 3 క్వాలిటీలు ఇలా వేసుకోవాలి. మైదా వేయకపోయినా కూడా పర్వాలేదు, ఒక మైదాతో చేసినా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మైదా చేసుకున్నా చాలా బాగుంటాయి. కాకపోతే అందరం తింటాం, గోధుమ పిండి బాగుంటుంది కాబట్టి మేమైతే గోధుమ పిండితో చేస్తున్నాము. దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని అయితే నీట్గా మనం చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే బాగుంటాయి అన్నమాట. గట్టిగా ముద్ద చాలా గట్టిగా ఉండాలి, అప్పుడే మనం చేసుకోవడానికి బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. ఎందుకంటే స్వీట్గా ఉంటాయి కాబట్టి. ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ మా పిన్ని, అదే మా ఆడబొట్టు అంటాం కదా, మా పిన్ని అయితే చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈసారి సెలవులకి, సమ్మర్ సెలవులకి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇవి చేయమని చెప్తే చేస్తుంది అనమాట. చాలా బాగా వచ్చాయి. అందరూ తప్పకుండా ఈ ప్రాసెస్ అనేది చూసైతే ట్రై చేయండి. దీనికి ఒక ప్లేటు, అంటే ఇది ఒక చెక్క అనమాట. ఈ చెక్కలు బయట అమ్ముతారు, ఏదో యాత్రలో కానీ జాతరలు జరుగుతూ ఉంటాయి కదా, జాతరలో అమ్ముతూ ఉంటారనమాట. ఇది ఇలాంటి కొనేటప్పుడు మనం కొని ఇంట్లో పెట్టుకుంటే మనకి వెళ్ళేటప్పుడు ఈజీ అవుతాయి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం నీట్గా కలుపుకోవాలి. మనకి సేమ్ శాంపుల్ కూడా మేము చేసాం, చూసారా? ఈ విధంగా రావాలన్నమాట. పిండి చాలా గట్టిగా ఉండాలి, ఎంత గట్టికున్నా పర్వాలేదు, కానీ మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. వాటర్ తక్కువ వేస్తూ కలుపుకొని చాలా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఆయిల్ అనేది చాలా తక్కువగా పీలుస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మొత్తం మనం కొంచెం కొంచెంగా ఒక 2 ముద్దలుగా అయితే కలుపుకోన్నారనమాట. ఈ విధంగా సాల్ట్ సరిపోను కూడా మొత్తం వేసుకొని నీట్గా చిన్న చిన్న ముద్దలుగా కలుపుకొని దీన్ని చిన్న చిన్నగా గులాబ్ జామ్కి మనం ఎలా చుడతాం చిన్న చిన్న ఉండలుగా, ఆ విధంగా ఉండలు చుట్టేసుకోవాలి. ఉండలు చుట్టుకుంటూ ఒకళ్ళు ఉండలు చుట్టాలి, ఒకళ్ళు చేయాలి, ఒకళ్ళైతే కొంచెం చేశాక ఆయిల్ వేడి చేసుకోవాలన్నమాట. వెంటనే కానీ మనం ఆయిల్ వేడి చేసుకుంటే ఇవి చేసేసరికి టైం పడుతుంది. అందువల్ల ముందుగా కొంచెం చేసుకున్నాం అనుకో, ఒక ఆయిల్ 2 ఆయిల్ అంటారు కదా, ఆ విధంగా చేసుకున్నాక మనం ఆయిల్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, నేనైతే ట్రై చేస్తున్నాను, ఫస్ట్ టైం అనమాట నేను కూడా ట్రై చేయడం. ఈ విధంగా వచ్చింది, పర్వాలేదు. ఇవి చూస్తుంటే నాకు అలా పురుగు అనమాట గుర్తొస్తుంది. ఆ పురుగులకి మనకి ఇలాగ వెళ్తుంటే చెట్టు మీద ఆకుల మీద వెళ్తూ ఉంటాయి కదా, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇలాగ ఉన్నాయన్నమాట ఇవి చూడడానికి. కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉంటే అయిపోతుంది ఈజీగా. ఈ విధంగా అయితే మేమైతే ముగ్గురం చేస్తున్నాం అనమాట. ఒకళ్ళు మా పిన్ని, మా తోటికోడలు, మా చెల్లి, మా ఇద్దరం ఇలా ఉండలు తోడుతుంటే నేనైతే చేసేస్తాను అనమాట. తొందరగా చేయడం ప్రాక్టీస్ అయిపోయింది. ఈ విధంగా అయితే చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఆయిల్ కూడా వేడెక్కడానికి అయితే మేమైతే ఆయిల్ కూడా పెట్టాలనేసి ఈ సగం చేశాకైతే ఆయిల్ పెడదామనేసి అయితే ఆయిల్ పెట్టామన్నమాట. ఆయిల్ కొంచెం మేము కర్రల పొయ్యి మీద వేపుతామనేసి కర్రల పొయ్యి మీద అయితే ఆయిల్ వేసేసి కరెక్ట్గా ఒక ప్యాకెట్ వేసాము. ఈ విధంగా అయితే వేసాక వేడెక్కాక మేమైతే ఇలాగ సగం అయ్యే చూసారా, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందనేసి సగం వేసాక మేమైతే ఆయిల్ వేసాము. ఆ విధంగా వేసుకోవాలి, ఎందుకంటే మనకి తొందరగా ఇవి చేయడం కొంచెం లేట్ అవుతుంది. అందువల్ల కొంతసేపు అయ్యాక మనమైతే ఆయిల్ వేడి చేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి, రెడ్ కలర్లో రావాలన్నమాట. ఇందులో ఏ కలర్లు కూడా ఏ అవసరం ఉండదు, కలర్లు గట్టా ఇచ్చేయకండి. ఇవి మనకి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయో తెలియకపోయినా ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కేజీ గోధుమ పిండి, కేజీ రవ్వ తీసుకున్నాం కదా, దానిలో మీకు అర కేజీ గోధుమ పిండి, అర కేజీ రవ్వ కూడా తీసుకోవచ్చు. దీనికి మనం గోరుమిటికలు అనేవి ఫ్రై అయిపోయాయి, అందువల్ల దానికి పాకం చేస్తున్నాం అనమాట. మేము 2 కేజీలు తీసుకున్నాం కాబట్టి 2 కేజీలకి కరెక్ట్గా కేజీ పంచదార అయితే సరిపోతుంది అనమాట. చూసారా, 2 జగ్గులు, అంటే జగ్గు అర కేజీ అనమాట. ఆ జగ్గుకి 2 జగ్గులు పంచదార వేసాము. కరెక్ట్గా ఒక అర లీటర్కి వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట.
పంచదార ఎక్కువ వేసుకున్న పాకం ఎక్కువైపోతుంది. అందువల్ల కరెక్ట్గా 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాము, 2 జగ్గులు పంచదార వేసుకున్నాము. ఇది రేషన్ పంచదార వల్ల కొంచెం కలర్ ఈ విధంగా మారింది. పంచదార పాకం అయితే మనకి కొంచెం తెల్లగా వస్తుందన్నమాట. ఇది పంచదార మనకి రేషన్ది కాబట్టి ఇది ఈ కలర్లో వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. అందరూ తప్పకుండా ట్రై చేయండి. పాకం మనకి ముదిరింది లేదా అంటే మనం చెక్కి చేస్తుంటాం కదా, చలంపలుకులది, కొబ్బరి చెక్కి, ఆ చెక్కి పాకం రావాలి మనకి. మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే ఈ విధంగా చేసేసుకోండి. ఆ చెక్కి పాకం వస్తే మనకి ఆ గోరుమిటికలు ఉన్నాయి కదా, దాని మీద వేసి చూసారా ఈ విధంగా వస్తే మనకి పాకం అంటుకుంటే చాలు అనమాట. ఇది వేయగానే తొందరగా కలుపుకోవాలి, లేకపోతే ఒకదానికంటి ఒకదానికి అంటకుండా అయిపోతుంది అనమాట. ఇద్దరం కలుపుతుంటే మా పిన్ని వేస్తుంది. ఈ విధంగా మొత్తం నీట్గా వేస్తుంటే తొందరగా కలుపుకోవాలి. సగమాటికంటి సగమాట అంటకంట పాకం అనేది గట్టి అయిపోతుంది కదా, అందువల్ల ఈ విధంగా అయితే మొత్తం పాకం అనేది వేసుకోవాలి. చూడండి, మొత్తం పాకం వేసి కింద నుంచి పై వరకు బాగా కింద నుంచి నీట్గా కలుపుకోవాలన్నమాట. అప్పుడే పాకం అన్నిటికీ అంటుతుంది అనమాట. మనకైతే గోరుమిటికలు రెడీ అయిపోయాయి. అయిపోయింది గోరుమిటికలు సూపర్ అండి. ప్రాసెస్ అయితే మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.